బెంగళూరు పేలుడుతో దేశమంతా ఉలిక్కిపడింది. ఓ కేఫ్లో జరిగిన పేలుడు తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్లోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు. 3 కమిషనరేట్ల పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు. జంట నగరాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్తో పాటు షాపింగ్ మాల్స్ వంటి జన సమ్మర్ద ప్రాంతాల్లో చెకింగ్స్ ముమ్మరం చేశారు. కొన్ని చోట్ల బారికేట్లను ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సురేష్, జంట నగరాల్లో కూడా పోలీసులు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఏ విధమైన తనిఖీలను నిర్వహిస్తున్నారు? బెంగళూరులోని కేఫ్ లో పేలిన ఘటనతోనే హైదరాబాద్ లో కూడా అప్రమత్తమయ్యారు పోలీసులు. మొత్తం 3 కమిషనరేట్ పరిధిలో పోలీసులు తనిఖీలు చేపట్టడం జరిగింది. జన సమూహం ఎక్కువగా ఉండే షాపింగ్ మాల్స్, అదేవిధంగా బస్ స్టాండ్స్, ఎయిర్పోర్ట్ లో కూడా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టడం జరిగింది. ఎయిర్పోర్ట్ లో ముఖ్యంగా విదేశీ ప్రయాణికులు వెళ్లే వారన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు. ఇప్పటికే సిఆర్పిఎఫ్, ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తం చేయడంతో పూర్తిగా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కూడా అనుమానాస్పద వెహికల్స్ ని కూడా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఎందుకంటే బెంగళూరులో ఒక్కసారిగా పేలుడు ఘటన సంభవించడంతో దీనికి సంబంధించి హై అలర్ట్ గా సిటీలు అన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఎక్కడైనా అనుమాన వస్తువులు కానీ అనుమానాస్పద వ్యక్తులు కానీ ఉన్న అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఇక జేబీఎస్ బస్ స్టాండ్ కి సంబంధించి అక్కడ కూడా పోలీసులు క్షుణ్ణంగా డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేయడం జరిగింది. ఇటు ఎంజీబీఎస్ లో కూడా తనిఖీలు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కూడా సిఆర్పిఎఫ్ పోలీసులతో పాటు రైల్వే పోలీసులు, లోకల్ పోలీసులు కూడా తనిఖీలు చేశారు. మొత్తానికి బెంగళూరు ఘటనతోనే హైదరాబాద్ లో కూడా హై అలర్ట్ ప్రకటించి అన్ని చోట్ల కూడా పోలీసులు తనిఖీలు చేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా 3 కమిషనరేట్ల పరిధిలో కమిషనర్లకు కూడా డీజీపీ ఆదేశాలు జారీ చేయడంతో తనిఖీలు చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.